చాలామంది ఏమంటున్నారంటే బస్సోడు కొట్టుకుంటూ వెళ్ళిపోయిన అంటున్నారు కానీ చాలామందికి అర్థమవుతలేదు. ముంగట టైర్కి ఏదైతే గ్రిప్ ఉంటుందో ఆ బైక్ కిందికి వచ్చేసింది కాబట్టి ముంగట టైర్ని గ్రిప్ లేపేసేసింది. ఈ టైర్స్ ఏమైతే ఉన్నాయో ముంగట ఇట్లా బస్సు లేచేసింది. ముంగట టైర్కి గ్రిప్ లేదు స్టీరింగ్కి. కాబట్టి ఆపాడికి డ్రైవర్ తెలివిగా మీకు ఏం చేసిందంటే బస్సు మనకు అర్థమైపోయింది, స్టీరింగు ఫ్రీ అయిపోయింది కాబట్టి బైక్ అది కింద పోయి ఆనుకుంది కాబట్టి మళ్ళీ పల్టీ పడగలనే ఉద్దేశంతో బ్రేక్ కాలు పెట్టిండు. ఏడుదాకైతే బస్సు ఆగుతుంది అనుకుని ఆడికి పోయి బస్సు ఆగింది. 300 మీటర్ 400 మీటర్కి పోయి అప్పుడు బస్సు ఆగడం జరిగింది. అప్పటి వరకు ఈ అగ్ని ప్రమాదం అనేది చాలా ఘోరంగా ఆల్రెడీ పెరిగిపోయింది. బస్సు ఆగే లోపల డ్రైవర్ కింది దిగిండు, ప్రయత్నం చేసిండు, ఏం కాని పరిస్థితుల్లో భయపడి పారిపోయిండు. ఇంకొక డ్రైవర్ ఇంకొండే పండుకునే ప్లేస్లలో ఈ ప్లేస్లో డ్రైవర్ ఉంటాడు, మీకు చెప్తున్నా, ఈ ప్లేస్లో డ్రైవర్ ఉంటాడు. లాస్ట్కి ఇంకో డ్రైవరు అతను అద్దం బలగొట్టి మీతోళ్ళకి తీసిండు. ఇంకొక బయట కూడా ఒక 10 మందిని కాపాడగలరు. మీతో అందరు చాలామంది నిద్రలు ఉండే కాబట్టి ఎక్కడైతే బస్సులో పొగ ఉండే కాబట్టి ఆ పొగ వల్ల చాలామంది దమ్మాడగా కూడా చనిపోయిండొచ్చు. ఎందుకంటే ఆ పొగ చాలా డేంజర్ ఉంటుంది లోపల. ఇంకోటి ఏంటంటే చాలామంది ఏం చెప్తున్నారంటే ఇప్పుడు మనం చాలా ప్లేస్లలో ఏదన్నా సంఘటన జరిగితే మనం వీడియోలు తీసుకుంటూ కూర్చుంటాం మిగతా అందరం జనాలం, కానీ ఎవ్వరు కూడా ఏదైనా కాపాడదామని మాత్రం ప్రయత్నం చేయరు. ఆ బయట ఉన్న వాళ్ళు ఎవరైనా ఆగిన వాళ్ళు రోడ్ల పైన ఎవరైతే దృశ్యాలు చూస్తున్నారో పక్కన పెద్ద పెద్ద రాళ్ళు ఏదేదో ఉంటాయి, అవి తీసుకొని బస్సు అద్దాలు వలగొట్టినా కొందరు బయటికి వచ్చే ఛాన్సెస్ ఉండే. కానీ ఆ ప్రయత్నం ఎవరు చేయలేదు. ఇవాళ రేపు అందరూ ఏంటంటే ఫస్ట్ మన ఫోన్లో వీడియో తీయాలనే ఉద్దేశంతో అందరూ ఏదైనా మర్డర్ జరిగినా ఏదైనా కాలిపోతున్నా అందరూ దాని వీడియో ఫస్ట్ తీసుకుంటూ కూర్చుంటున్నారు. కానీ ఒక ప్రజల్ని కానీ మనం ఒక మానవత్వంగా ఎవరో కొన్ని కాపాడదామనే ఉద్దేశంతో ఎవరు కూడా పోవట్లేదు. ఇది అసలైన బస్సు రీజన్. ఓకే, థ్యాంక్ యూ.